లార్డ్. హల్లెలూయా. ఇది నా వాక్యము. 9వ తారీఖు 6వ నెల 2026వ సంవత్సరం. మన దేవుడు ఇస్తున్న చక్కటి మాట. లేవియా కాండము 26వ అధ్యాయము 4వ వచనం. మీ వర్షాకాలములలో మీకు వర్షం ఇచ్చేదను, మీ భూమి పంటలనిచ్చును, మీ పొలముల చెట్లు ఫలించును. మీ వర్షాకాలములలో మీకు వర్షం ఇచ్చేదను. అందులో పెద్ద మాట ఏముందండి అంటే, మరి ఇప్పుడు ప్రజెంట్ వాతావరణం వర్షాకాలంలో వర్షాలు ఉంటున్నాయా, ఎండాకాలంలో వర్షాలు, వర్షాకాలంలో ఎండ, చలికాలంలో వర్షం, వర్షాకాలంలో చలి, ఇలాగా మొత్తం క్రమము తప్పి వెళ్ళిపోతున్నటువంటి జీవిత విధానాలు మనం చూస్తూ ఉన్నాం. అయితే వర్షాకాలంలో వర్షం అంటే దీవించబడే కాలం అంటూ ఒకటి ఉంటుంది, మంచి సమయం ఉంటుంది. అపోస్తలుడైన పౌలు పత్రికల్లో ఈ మాట రాస్తూ కార్యానుకూలమైన మంచి సమయం ప్రాప్తించి ఉన్నది అని అంటాడు. అంటే కార్యమునకు అనుకూలమైన సమయం, అది మంచి సమయం. అంటే పనులు చేద్దాం 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 అనుకున్నప్పుడు కాదు, పనులు చేయడానికి అవకాశం కూడా వచ్చినప్పుడు మనం ఏదైతే చెయ్యాలనుకున్నామో అది చేసే ఒక మంచి అంటే ఆలోచన క్రియ ఒకటవిందే మంచి సమయం. హల్లెలూయా. ఆలోచన క్రియ ఒకటి అవ్వడమే మంచి సమయం. కాబట్టి ఇక్కడ వర్షాకాలంలో వర్షం ఇవ్వడం అంటే అర్థం ఏంటంటే, నీ జీవితంలో ఈ కాలంలో ఇది జరగాలన్నది దేవుడి యొక్క నిర్ణయము, ప్రణాళిక, తలంపు ఉంటుంది. అదే కాలంలో అదే జరిగిందనుకోండి, నిజంగా దేవుని చిత్తము మన జీవితాల్లో నెరవేర్పు అయినట్టు. సౌలుని అభిషేకించేటప్పుడు సమూయేలు శాశ్వత రాజ్యము, శాశ్వతముగా రాజుగా ఉంటావు అని అనుకుని అభిషేకిస్తే, దేవుడు ఈ సౌలు దేవుని మాట వినక తన యొక్క రాజ్యాన్ని పోగొట్టుకున్నాడు, రాజుగా ఉండలేకపోయాడు. మరొక్కసారి అవకాశం ఇచ్చినా తన యొక్క అవకాశాన్ని చేజార్చుకున్నాడు. అందుకే అక్కడ ఉంటుంది, ఇశ్రాయేలీల మీద సౌలుని రాజుగా ఉండకుండా కృపను దూరము చేసేసాడట. తర్వాత దేవుడు దావీదుని రాజుగా ఎన్నుకున్నాడు. అలాగే రాజుల గ్రంథాల్లో అదంతా అదే ఉంటుంది. ఎవరైతే దేవుని సన్నిధిలో చక్కగా అడుగులు వేస్తూ నడుస్తారో దేవుడు వాళ్ళని ఉంచేవాడు. ఎవరైతే దేవునికి విరోధంగా ఉండేవారో రాజ్యాన్ని సైతము తీసేసి వేరే వాళ్ళకి ఇచ్చేసేవాడు. కాబట్టి ఇక్కడ వర్షాకాలంలో వర్షం అంటే నువ్వు ఈ కాలంలో ఇలా ఉండాలి, నువ్వు ఇలా దీవించబడాలి, నువ్వు ఇలా బ్రతకాలి అని దేవుడు ప్రణాళిక ఉంచాడు అనుకోండి, ఆ కాలంలో అది చెయ్యడమే ఉత్తమం. కార్యమునకు అనుకూలమైన సృష్టి ఎలా అయితే క్రమాన్ని తప్పకుండా సృష్టి ఎలాగైతే ఉన్నదో, సృష్టికర్త మనల్ని సృజించాడు. కాబట్టి మనం కూడా క్రమమును తప్పకుండా దేవుని చిత్తం, ఆయన చిత్తమే జరుగులాగున ప్రార్థించాలి. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్.